విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏబీవీపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. విద్యార్థుల సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ లో ఉన్న సుమారు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా జూనియర్ కాలేజీల నుండి యూనివర్సిటీల వరకు అన్ని విద్యా సంస్థలు ఈ బంద్ లో పాల్గొనాలని కోరింది. ఈ నేపథ్యంలో మాసబ్ ట్యాంక్ లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను బంద్ చేయించింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏబీవీపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ లో ఉన్న సుమారు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా జూనియర్ కాలేజీల నుండి యూనివర్సిటీల వరకు అన్ని విద్యా సంస్థలు ఈ బంద్ లో పాల్గొనాలని కోరింది. ఈ నేపథ్యంలో మాసబ్ ట్యాంక్ లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను బంద్ చేయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజశేఖర్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలేజీల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాలతి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం ఈరోజు బంద్ ప్రకటించే కార్యక్రమం ఏబీవీపీ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బాకీ ఉన్నటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, వీటికన్నింటికి సంబంధించిన దాదాపు 11,000 కోట్లకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు బకాయి ఉన్నాయి ప్రభుత్వం. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 2,900 కళాశాలల మొత్తానికి ఈరోజు ఏబీవీపీ బంద్ ప్రకటించింది. దీంట్లో భాగంగా కూడా ఇప్పటికే నిజాం కాలేజీలో కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు బంద్ ఉంటుందని చెప్పేసి నిజాం కాలేజీకే కేవలం 12,000 కోట్ల పైచిలుకు ఫీజు బకాయిలు ఉన్నాయని చెప్పేసి నిన్న వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఫీజుకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఇంకా మరొక వైపు కూడా కళాశాలలో ఉన్నటువంటి ఏవైతే సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేయాలి. అలాగే లేడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం వాష్రూమ్ వెళ్ళడానికి కూడా కనీసం సౌకర్యాలు లేవని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తుంది. ఇలాంటి సౌకర్యాలు లేని కాలేజీలను కూడా వాటిని ఫైండ్ అవుట్ చేసి ఆ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తుంది. ఇక మరొక వైపు చాలా కాలేజీల్లో కూడా ఎవరైతే మైనర్ విద్యార్థులు ఉంటారో వాళ్ళపై కూడా చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో కూడా కేసులు నమోదైనప్పుడు ఫోక్స్కో చట్టం అనేది చాలా పకడ్బందీగా చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో కొన్ని మినహాయింపు ఇస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తుంది. కాబట్టి అలాంటి ఎవరైతే నేరాపూర్వకంగా ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని తప్పకుండా శిక్షించే విధంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తుంది. ఇక మరొక వైపు ఏవైతే విద్యార్థులు వాళ్ళ స్టడీ క్లోజ్ చేసి, అంటే విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వేరే కాలేజీలకు వెళ్తుంటారు. అలాంటి సమయంలో కూడా వాళ్ళకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం లేదు కాలేజ్ యాజమాన్యం. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అలాగే స్కాలర్షిప్ కావచ్చు, పెండింగ్ ప్రభుత్వం ఇవ్వకుండా పెండింగ్ పెడుతుంది. కాబట్టి వాళ్ళకు ఆ పెండింగ్ మాకు బకాయిలు గవర్నమెంట్ నుంచి రాలేదని చెప్పేసి అనే వంకతో కూడా చాలా కాలేజ్ యాజమాన్యాలు కూడా స్టూడెంట్స్కి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. లిమిటెడ్ డేట్ రాలేదు, యాక్షన్ డేట్ రాలేదని చెప్తున్నారు. అంటే లిమిటెడ్ డేట్ అంటే ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఉందో కాలేజీలకు సంబంధించిన స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్ సంబంధించినటువంటి నిధులు ఏవైతే వాళ్ళకు కాలేజీలకు మంజూరు చేసి వీళ్ళకు ఈ పలానా డేట్ వరకు ఏవైతే సర్టిఫికెట్లు ఉన్నాయో అవి ఇచ్చేయమని చెప్పేసి యాజమాన్యాలకు గవర్నమెంట్ సూచిస్తుంది. కానీ అలాంటి లిమిటెడ్ డేట్ కానీ యాక్షన్ సంబంధించినటువంటి డేట్ కానీ రావట్లేదు అని చెప్పేసి కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్న నేపథ్యంలో ఈ స్టూడెంట్స్ ఎవరైతే కోర్సు పూర్తి చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఇక మరొక వైపు చాలా కాలేజీల్లో కూడా ఇష్టానురాజ్యం కూడా ఫీజులు అనేవి చాలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి ఆ ఫీజుల నియంత్రణ కూడా తక్షణమే చేపట్టాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని. ఇక మరొక వైపు ఈ కాలేజ్ యాజమాన్యం సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిపింది.
ఈ పెండింగ్ ఉన్న ఫీజులు ఏవైతే ఉన్నాయో బకాయిలు కావచ్చు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వీటన్నింటికి కూడా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు చర్చలు జరిపిన నేపథ్యంలో కూడా ఉన్నటువంటి 11,000 కోట్లలో మామూలుగా 2,500 300 కోట్లు మాత్రమే గవర్నమెంట్ ఇస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్. ఎందుకంటే సర్టిఫికెట్స్ తీసుకోకపోవడానికి కారణం కూడా గవర్నమెంట్ కొద్ది వరకే కోట్లకు సంబంధించినటువంటి నిధులను మంజూరు చేయడమే ఒక కారణంగా ఏబీవీ కూడా సూచిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన బంద్ విషయంలో కూడా ఈరోజు సెక్రటరీ ముట్ట కూడా వాళ్ళు పిలుపులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కూడా సెక్రటరీ ముట్ట చేశారు. అందుకు సంబంధించిన ఏబీపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే 11,000 కోట్లు ఉన్నాయో వీటన్నిటి తక్షణమే రిలీజ్ చేస్తే పిల్లలు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే కోర్సు కంప్లీట్ చేసి పై స్థాయికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపకారం చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి చెప్తున్న సందర్భం. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజుకు మరికొన్ని రోజుల్లో మీరు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తే విద్యార్థులకు చాలా ఉపకారం చేసిన విధంగా ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ వేడుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, రెండు ప్రభుత్వాలు కూడా విద్యార్థులకు చాలా అన్యాయం చేస్తున్నాయి. విద్యార్థులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బతికి బట్ట కట్టలేదని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ ఈరోజు బంద్ ఆల్రెడీ ప్రకటించారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తక్షణం ప్రకటించకపోతే తీవ్రమైన కార్యరూపణ చేసి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తున్నారు. అయితే రాజశేఖర్, మరి పలుమార్లు కూడా గతంలో కూడా ఈ విద్యార్థి సంఘాలు ఫీజు రియంబర్స్మెంట్ అదే విధంగా స్కాలర్షిప్స్ విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసి ఏదో రకంగా ఈ నిరసనల్ని ఆపడం అయితే జరుగుతుంది ప్రభుత్వం. కానీ ఈ సమస్యని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటారు? కరెక్ట్ మాకు, ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు కూడా గవర్నమెంట్ అనేది కాలేజ్ యాజమాన్యంతో పిలిచి కూడా వాళ్ళకు సంప్రదింపులు చేసింది. వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు ఏవైతే 11,000 కోట్ల బకాయిలు ఉన్నాయో ఆ పూర్తి స్థాయిలో ఇస్తేనే మేము కాలేజీలు రన్ చేయగలుగుతాము. మాకు ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫీజులు ఇవ్వగలుగుతాము. కాలేజీలో ఉన్నటువంటి ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో అవి కూడా మేము ఏర్పాటు చేయగలుగుతాము. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అంటే మాత్రం ఏవైతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మాకు చెల్లిస్తేనే ఫర్దర్ ఇయర్కి మేము మళ్ళీ స్టడీకి వెళ్ళగలుగుతాం. లేకపోతే మాత్రం ఇలాగే ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం. కాబట్టి యాజమాన్యం కూడా చర్చకు పిలిచి కూడా వాళ్ళు చేసింది ఏంటంటే 11,000 కోట్లు బాకీ ఉంటే మాత్రం 11,000 కోట్లు బాకీ ఉంటే వీళ్ళు ఇచ్చేది మాత్రం 200-300 కోట్లు ఇస్తారని చెప్పేసి ఏవైతే గవర్నమెంట్ ప్రకటిస్తుందో అప్పుడు వాళ్ళు కాలేజ్ ఏమని దానికి ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకపోవడంతో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి రావాల్సిన సర్టిఫికెట్స్ కావచ్చు, అలాగే ఇయర్ కూడా ఒక్కోసారి వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు అన్ని భరించి కూడా ఇచ్చే చాలా టైం వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయినా కానీ కాలేజ్ యాజమాన్యాలకు కూడా వాళ్ళకి సమాధానం దొరకలేదు. ఆ దొరకకపోవడంతో ఏబీవీపీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి అటు యాజమాన్యాలను మళ్ళీ చర్చలకు పిలిచి వాళ్ళతో మాట్లాడి ఉన్న బకాయిలు ఏవైతే 11,000 ఉన్నాయో పూర్తిగా చెల్లిస్తేనే విద్యార్థులకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తుంది. మానతి. రాజశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.